రే శివాలయంకి వెళ్దాంరా, కలరింగ్ ఉంటది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి లక్కీ రే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందని ప్రైమ్ తీసుకోకుండా ఉంటామా? ఇది కూడా అంతే, దేని ఎంటర్టైన్మెంట్ దాందే. నువ్వు బాగా ముదిరిపోయావురా. నీ భాగవతం బయటపడి నువ్వే న్యూస్ ఛానల్కి కంటెంట్ కాకుండా చూసుకో. ఆ బొక్కలే, ఏదైనా అయితే చూసుకుందాం కానీ రేపటి షెడ్యూల్ మాత్రం ఫిక్స్. నా డౌట్ అంతా నీ మీదేరా. మొన్న బయటికి వెళ్దామని చెప్పి బండి వేసుకొని రమ్మన్నావు, తీరా వచ్చాక నా బండి వేసుకొని చెక్ చేసావు. అంటే అది నువ్వు వచ్చేంత వరకు రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నా. జనాలందరూ చూసి నన్ను పిచ్చోడు అనుకున్నారు. యాదవనాయలా. అది వేరే, ఆ రోజంటే ఎమర్జెన్సీ ఉండేదిరా, అందుకే వెళ్ళా. ఆపర నీ సొల్లు. నన్ను బక్రం చేసి లక్కీతో షికార్కి వెళ్ళావు. రే రామ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు రేపు కూడా అలానే చేస్తావేమో అని డౌట్ గా ఉంది. అరే పండు, మన ఇద్దరం అమర స్నేహితులం రా. ఒరేయ్, అమర స్నేహితులేంట్రా, అమర ప్రేమికుల్లాగా. ప్రేమికుల్లోనే అమర ప్రేమికులు ఉంటారా? ఫ్రెండ్స్ లో ఉండరా? వస్తాం బాబు, నమస్కారం. కృష్ణుడికి కంసుడు ఎలాగో నాకు నువ్వు అలాగా. నీ ప్రాసల కోసం చరిత్రని తిరగరాయకు. కృష్ణుడి స్నేహితుడు కంసుడు కాదు, కుచేలుడు. అయినా అమర స్నేహితులేంట్రా, నాకు అర్థం కాదు. అరే మామ, నాకు చరిత్ర తెలియకపోవచ్చురా, కానీ ఫ్రెండ్స్ ని మోసం చేసిన చరిత్ర మాత్రం లేదురా. మాటిచ్చానంటే. అరే రాంబాబు, ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ కాల్ రా. హే లక్కీ, నీకు 100 years. ఇంతకు ముందే నీ గురించి మాట్లాడుతున్నావు, ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. నా గురించా? ఏంటో అంటే రేపు శివరాత్రి కదా, ఫ్రెండ్స్ అందరూ జాగారం చేద్దామంటున్నారు, కానీ నేను కుదరదని చెప్పేశా. ఎందుకమ్మా? మన ఇద్దరం బయటికి వెళ్తున్నామని. ఓహో, నువ్వు చాలా స్పీడ్ అన్నమాట. సరే సరే, రేపు పొద్దున్న నిన్ను 9కి పిక్ చేసుకుంటా. రాంబాబు గారు ఏడుతున్నాడు, ఏదన్నా ఉంటే కొద్దిసేపు అయ్యాక మెసేజ్ చెయ్యి, సరేనా? సరే బాయ్. వాడొకడు గుంటకాలిన నక్కలాగా ఏడుస్తూనే ఉంటాడు. సరే, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. సరే. ఈ విషయం రాంబాబు గారికి ఎలా చెప్పాలి? ఇది అడిగి చెప్తే మొహం మీద ఉమ్మేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవర్రా ఫోను? ఎవరికో అపాయింట్మెంట్ ఇస్తున్నావు? లక్కీరా. ఏమందేంటి? రేపేంటి షెడ్యూల్ అని అడిగిందిరా. నువ్వేమన్నావు ఏంటి? అట్టి పని లేకుండా ఆయన ఉంటాను, కానీ నా ఫ్రెండ్ రాంబాబు లేకుండా ఉండలేను. అలాగే రేపు మనం బయటికి వెళ్తున్నామని కూడా చెప్పేశాను రా. ఫ్రెండ్ అంటే నువ్వేరా, లక్కీని కూడా కాదని మాతో వస్తానన్నావు చూడు. వీడు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడేంటి? అసలు విషయం తెలిస్తే గుండాకి సస్తాడు. అసలు విషయం ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తాం. ఏదోలాగా మేనేజ్ చేయాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం. మా నాన్న ఫోన్ చేసే లోపు వెళ్ళాలి. ఉంటాను, సరే బాయ్. సరేరా బాయ్, వెళ్ళరా, జాగ్రత్త. లక్కీని రేపు ఎలా తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది? సరే, ఆలోచించాలి. The next day. వద్దు లక్కీ, పొయ్యికి లక్కీ, ఆగు. కంగారు పడగండి. వద్దు లక్కీ, పొయ్యికి లక్కీ, ఆగు. వద్దులే, లేవరా. అబ్బా చూడు ఎలా తడిసిపోయిందో, చింపాంజీ మోహన్ దానా. లేవు. ఇప్పుడు జలుబు చేస్తే నువ్వే నాకు ఆవిరి పట్టాల్సింది. లేగు, నీ అబ్బా లేగు. లే, ఆగు లక్కీ, ఇక చాలా ఆపు, పరిగెత్తి ఓపిక లేదు. అడ్డగాడిదిలా పడుకునేది కాక లక్కీ మేక అంటున్నావా? నేను పడతారా నీకు ఆవిరి? ఏమే, ఆ బొగ్గులు ఎండుమిర్చి తీసుకురా. ఇప్పుడు ఎందుకండి అవి? మన గారాల గాడిదనా కొడుకున్నాడు కదా, సార్కు నిద్రలో దిష్టి తగిలింది, దిష్టి తీద్దామని. అబ్బా ఏంటండి పండగ రోజు? మీరు ట్రండి, నేను లేపుతాలే. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఇంటి తీసుకోనరా.
ఏంటి నాన్నగారు మంచి డ్రీమ్ని స్పాయిల్ చేశారు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు, మీకు నాకు ఇద్దరికి సన్మానం జరుగుతున్నట్టు. మొదటగా నాకు సన్మానం జరిగింది, మీకు జరిగే లోపు మీరు నిద్ర లేపారు. మంచి డ్రీమ్ స్పాయిల్ చేశారు. చూశానురా, గొప్ప సన్మానమే చేశారు. నువ్వు లక్కీ అని అరవడం కూడా చూసా. నాన్నగారు అది లక్కీ అంటే నా పిఏ. ఫైల్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే నాకు కుదరదని చెప్పా. అవును, ఇంతకీ ఆ చేతిలో నిప్పేంటి, ఈ వాసన ఏంటి, ఇదేంటిదంతా? సాంబ్రాన్ పోగేస్తున్నారేంటి? తమరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇల్లంతా సాంబ్రాన్ వేసి గుమగుమలాడిద్దామని. నేనంటే ఎంత ప్రేమండి మీకు. ఛీ అడ్డగాడిద, సాంబ్రానికి మిరపకాయల వాసనకు తేడా తెలియదు. ఎలారా నేను బాగు చేయడము? ఏమే ఎలాగన్నావే విన్ని, కడుపులో బిడ్డకు తెలివితేటలు బాగా రావాలని బస్తాల్ డ్రై ఫ్రూట్స్, కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. అవన్నీ మీ పుట్టింటికి పంపించావా ఏంటి? అమ్మేసుకున్నా కిలోలు కొద్ది. యాగాలు, పూజలు, పురస్కారాలు చేస్తే వీణేనా మనం కన్నది? యు ఫీల్ ప్రౌడ్ డాడీ బికాస్ ఆఫ్ మై బర్త్. నీకు తెలిగే సరిగ్గా రాదు, మళ్ళీ నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తే నువ్వు నేర్చుకుంది ఇదా? మీరేమో ఇంగ్లీష్ మాట్లాడమంటారు, మాట్లాడితేనేమో అర్థం కాదు. దాన్ని ఇంగ్లీష్ అన్నావంటే చెప్పుచ్చి కొడతా. ఛీ నీ బతుకు చెడ, నిన్ను తిట్టాలంటే నాకే సిగ్గేస్తుంది ఎదవా. అరే మహి, ఈరోజు శివరాత్రి అని తెలిసి కూడా ఇంతసేపు పడుకున్నావేంట్రా? ఎలారా నీతో? అమ్మా నువ్వు కూడా మొదలు పెట్టావా? పండగ పూట కూడా సరిగా నిద్రపోనేవారు, ఈ ఐటీ అధికారుల నిద్ర లేపటం ఏంటి? నువ్వు ఐటీ గీటీ అన్నావంటే ఈడీ లాంటి మీ డాడీని పిలుస్తాను. చూసావుగా ఎంత గరంగా ఉన్నారో. ఏంటే నువ్వు కూడా న్యూస్ బాగానే ఫాలో అవుతున్నావు? ఈ రోజు నువ్వు నా మాట వినాల్సిందే, లేదంటే షర్ట్లో సిగరెట్లు దొరికిన సంగతి నాన్నకి చెప్పేస్తా. ఏదో తేడాగా ఉంది. అమ్మా ఏంటి నీ బ్లాక్ మెయిలింగ్? నువ్వేది చెప్తున్నా వింటూనే ఉన్నాగా. సరే ఏంటో విషయం చెప్పు. ఈరోజు మొత్తం నువ్వు నాతోనే ఉంటావు, ఫ్రెండ్స్ కూడా కట్. నన్ను టెంపుల్కి తీసుకెళ్లే బాధ్యత కూడా నీదే. అది కాదు అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇది ఒక్కరోజేనే. కుదరదంటే కుదరదు, త్వరగా లేచి ఫ్రెష్ అప్ అవ్వు. ఛీ దీని అమ్మ జీవితం. లక్కీతో ఎప్పుడు బయటికి వెళ్దామన్నా సరే ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా చెప్పను? ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఎమ్మంటే మై 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 మై, ఎల్లంటే లవ్లీ లవ్లీ. అరే మహేష్, ఎవడ ఎమ్మెల్యే అంటారా ఫోన్ చేస్తున్నాడు? నాన్నగారు లిఫ్ట్ చేయదు, అది స్పామ్ కాల్. లిఫ్ట్ చేస్తే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయని అబద్ధం చెప్తారు. ఓ అలానా? అయినా పనిలో ఫోన్ ఏంట్రా? ఇవాళ బుక్ అయిపోయినట్టే. పాపం లక్కీ ఎంత ఫీల్ అవుతుందో. ఇందాక రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, రిటర్న్ కాల్ చెయ్యకపోగా స్విచ్ ఆఫ్ చేశాడు. వస్తాడు కదా అప్పుడు చెప్తా వీడి సంగతి. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? స్విచ్ ఆఫా? అరే బా, మళ్ళీ స్విచ్ ఆఫ్. ఫోన్ ఎత్తరేంటిడు? ఛే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అంటే వీడు లక్కీతో మళ్ళీ బయటికి వెళ్ళాడు. మిత్రద్రోహి, అందుకే వీడిని అస్సలు నమ్మకూడదు. ఛే, అమ్మ జీవితం, నా బతుకు ఏమీ లేదు. ఈ లైఫ్ ఏంటో ఏమో, ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఈ తుడుచుకోవటాలు ఏంటో ఇవేంటో, దీనమ్మ జీవితం. ఇంకా ఎంతసేపు రా? త్వరగా కానివ్వు, ఈ బట్టలన్నీ కూడా ఉతకాలి. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. దుప్పట్లు, బెడ్షీట్లు లేట్ అవుతే ట్యాప్ కట్ అవుతుంది. నాన్నగారు ఇవాళ ఎందుకండి? అయినా ఉతకడానికి అమ్ముంది కదా. వరి ఎదవా, ఈరోజు శివరాత్రి, ఇల్లంతా మనమే శుభ్రం చేసుకోవాలి. మీ అమ్మ ఫాస్టింగ్ కాబట్టి మనమే శుద్ధి చేసుకోవాలి.
ఇదిగో ఇవి కూడా ఉతుకో. అవన్నీ అయ్యాక ఇవి కూడా ఉతికేసేయి. శివరాత్రి రోజే నేను శివైక్యమయ్యేలా ఉన్నా. ఇన్ని బట్టలు ఎప్పుడు ఇంట్లో చూడనే లేదు. నాన్నగారు ఇవన్నీ మనవేనా లేక? తిని తొంగడం తప్ప ఎప్పుడైనా చూస్తే కదా తెలిసేది. నువ్వే 5-6 దుప్పట్లు వాడతావు. బెడ్ కింద ఒకటి, తల కింద ఒకటి, కాళ్ళ కింద ఒకటి. వద్దంటేనావు కదా, ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఊరికే అడిగాను నాన్నగారు, అస్తమాట తిట్టకండి. Many hours later. అబ్బా నొప్పులు. అయ్య బాబా బట్టలేంటి, ఆ తొడవలాంటి అసలు నొప్పి నీరసం. బా వెంటనే స్నానం చేసేయాలి, చిరాగ్గా ఉంది. A few moments later. ఏంట్రా ఇంత కలర్ వచ్చాను ఇవాళ? బ్లడ్ బాగా సర్క్యులేట్ అయినట్టుంది, బొగ్గలు కూడా బాగా వచ్చాయి. రెస్ట్ తీసుకోవాలి. అరే మహి, అరే మహి, అరే మహి, అమ్మా పద మార్కెట్కి వెళ్దాం, పళ్ళు పూజ సామాన్ తీసుకొద్దాం. ఇప్పుడు మార్కెట్కి ఎందుకే? నిన్న తీసుకోలేదా? చూడు టైం ఎంత అవుతుందో. పొద్దున్నే వెళ్తే జనాలు ఫుల్గా ఉంటారు, రేట్లు ఎక్కువ చెప్తారు. ఇప్పుడు వెళ్తే కొంచెం బేరం ఆడొచ్చు. అమ్మా నేను రెస్ట్ తీసుకోవాలి, ఒళ్ళు హోనం అయిపోయింది. కావాలంటే నాన్న తీసుకెళ్ళు. నాన్న వస్తే ఏది కొనివ్వరు, ఇదెందుకు అదెందుకు అంటారు. నువ్వు వస్తే నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవచ్చు, నాకు నచ్చింది నేను కొనుక్కోవచ్చు. అమ్మతో వెళ్తే డబ్బులు నా దగ్గరే పెడుతుంది. కొన్ని నొక్కేయచ్చు, కొన్ని అడిగి తీసుకోవచ్చు. మొత్తానికి డబ్బులైతే మన చేతిలో ఉంటాయి. శబ్బాస్రా మహేష్గా. అమ్మా ఇక్కడ తీసుకో అమ్మా. బాబు ఇదెంతయ్యా? జస్ట్ 200 మేడం, తీసుకుంటారా లేదా? అంతైతే మాకొద్దు. అమ్మా ఇక్కడ బాగానే ఉన్నాయే, సరే పోనీ ఇక్కడైనా తీసుకో. ఏవండి ఇదెంత? బాబా ఈ మొహం కొనేలా లేదులే. 300 అమ్మా, తీసుకుంటావా? తీసుకో. అంతెందుకు? నాకేం అక్కర్లేదు. 100 రూపాయలు అమ్మా. బాబు ఈ పళ్ళెలా ఇస్తావు? మీరు కొంటే కవర్లో వేసిస్తా. వీడెవడో మా మహిగడికి తోకలా ఉన్నాడు. రేట్ ఎంత అని అడుగుతున్నా. 100. అంత రేటా? అక్కడ 50కే ఇస్తున్నారుగా. అవునా? అయితే నేను మీకు ఒక 50 రూపాయలు ఇస్తాను, వెళ్ళి నాకు కూడా తీసుకొచ్చేయండి. యాదవ బేరం అని. ఇప్పుడు ఎంతకిస్తావు చెప్పు ముందు. 100కి రూపాయి కూడా తగ్గదమ్మా, ఇక మీ ఇష్టం. అయితే నీ దగ్గరే ఉంచుకో మరి. మహి రారా వెళ్దాం, మార్కెట్లో వీడొక్కడే ఉన్నాడా? వేరే చోటు కొందాం పద. పొండే, ఎవడికి కావాలే యాదవ బేరం అని? అమ్మా గంట సేపు నుంచి తిప్పుతున్నావే, ఎక్కడో చోట కొనొచ్చు కదే. హడావిడిగా ఇంటికెళ్ళి ఏం చేస్తాంరా, ఈవినింగ్ వరకు టైంపాస్ చేయాలి కదా. అంటే సాయంత్రం వరకు ఇక్కడేనా? అందుకేనా నేను నీతో రానన్నది. అమ్మా అమ్మా. Many hours later. అమ్మా అన్నీ అనుకున్నట్టు చేస్తే జాతరలో లక్కీతో జాలీగా ఉండేవాడిని. ఏం చేస్తాం, ఇలా రాసిపెట్టుంది. ఇదిగోరా ఈ మజ్జిగ తాగు పడుకో. అమ్మయ్యా థ్యాంక్స్ అమ్మా. చల్లగా ఉంది, తీగ కూడా ఉంది. Later that same evening. మహి లేరా, టెంపుల్కి వెళ్దాం. అమ్మా నన్ను వదిలేవే, నన్ను ఇప్పుడైనా వదిలేవే, ఓపిక లేదు. సరేరా నువ్వు పడుకో, నాన్నకి నీ విషయం చెప్పేస్తా. అమ్మా నేను నీ కొడుకునేనా లేకపోతే ఎక్కడన్నా దొరికితే పెంచుకుంటున్నారా? ఏంట్రా ఆ మాటలు? మరోసారి అన్నావంటే వాతలు పెట్టేస్తా. అది కాదే, ఇన్ని పనులు నా ఒక్కడితోనే చేయిస్తున్నారు, అందుకే డౌట్ వచ్చింది. సరే లేచి కొత్త బట్టలు వేసుకో, వెళ్దాం పదా. కొత్త బట్టలే సూపర్గా ఉన్నాయి. నువ్వు మహేష్. A few moments later.
హా ఇంత పెద్ద లైనా, వామ్మో మధ్యలోకి దూరితే టమాటాను నలిపినట్టు నలిపేసేలా ఉన్నారు. అమ్మా నేను రానే, నువ్వే వెళ్ళు, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా, ప్లీజ్ అమ్మా. ఏవండి లక్ష్మి గారు, బాగున్నారా? మనం వెళ్దాం రండి. హా? లక్కీ లక్కీ, అయ్యో లక్కీ, లక్కీ ఆగు, లక్కీ 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 ప్లీజ్ నా మాటను. ఎందుకొచ్చావు నా దగ్గరికి? వెళ్ళు. ఏమైంది లక్కీ? నీతో మాట్లాడు మహేష్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అదే ఎందుకు? ఎందుకో తెలీదా? నాకంటే ఫ్రెండ్సే ఎక్కువ నీకు. ఫ్రెండ్సా? అందుకే కదా నన్ను వదిలేసి వచ్చావు. హోడి అమ్మ, ఇది ఫ్రెండ్స్తో వచ్చాననుకుంటుందేమో. హోయ్ నేను మా అమ్మతో వచ్చానే. మరి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఈరోజు కుదరదని. ఫోన్ మా నాన్న లాక్కున్నాడని చెప్తే పరువు పోతుందేమో. అది నా ఫోన్ పోయింది లక్కీ, కావాలంటే ఫోన్ చేయి, స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా, నువ్వే చేసావనుకున్నా. అమ్మయ్యా, నా మీద కోపం పోయిందా? అది కోపం కాదు, పొసెసివ్నెస్. అంటే? అది నీకు చెప్పినా అర్థం కాదు. అంత పెద్ద బూతా? సరే, మా అమ్మ దర్శనం అయ్యేటప్పటికి 2 గంటలు పడుతుంది, మనం అలా బయటికి పోదాంపా. మా ఫ్యామిలీతో వచ్చాను, వాళ్ళు చూస్తే. ఇంతమంది, పైగా రాత్రి, ఎవరు గుర్తుపడతారు? ఒరే మిత్రద్రోహి, నాకు తెలుసురా నీ సంగతి. ఏంట్రా ఇటొచ్చావు? మీరిద్దరు ఇటు వస్తారని తెలియక. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అవునరా, నాతో వస్తానని చెప్పి లక్కీతో తిరుగుతావా? ఒరే అది కాదురా. అంటే లక్కీ నీకు ఇక్కడే కలిసిందంటావు? అవునరా, నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతున్నా, నువ్వు చెప్పే అబద్ధాలని గెస్ చేయలేనా ఏంది? లక్కీ నువ్వైనా చెప్పు వాడికి. అవును రాంబాబు, మేమిద్దరం ఇక్కడే కలిసాము. A few moments later. గుడికి వెళ్తున్నా అని చెప్పేసి అమ్మాయిలు పాపం నానా, ఈ అమ్మాయి ఊరికి కొత్త, గుడి ఎక్కడంటే చూపిస్తున్నాను. చెయ్యి పట్టుకుని మరి చూపించాలా? ఎదవనా కొడక, ఈ అమ్మాయి గుడ్డి నానా. ఎదవ పని చేసింది మళ్ళీ కాహాలు ఎదవనా కొడక, దున్నపోతా పనికమాల నా కొడక, నా కొడక.